ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. తాజాగా పార్వతీపురం మన్యం పర్యటనలో ఈ లోపం చోటు చేసుకుంది. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ కళ్యాణ్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు. అంతేకాదు ఆ ఐపీఎస్ అధికారితో కొందరు ఉన్నతాధికారులు ఫోటోలు కూడా దిగారు. కాగా తీవ్ర కలకలం సృష్టించి ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. భద్రతా లోపంపై సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి అనిత కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ రావును విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు జిల్లాలోని ముడిదాం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గత ఏడాది ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యానని చెబుతున్న సూర్యప్రకాష్ ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చినట్లు చెబుతున్నాడని తెలుస్తోంది. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పవన్ కళ్యాణ్ పర్యటించగా నకిలీ ఐపీఎస్ వ్యవహారం ఆలస్యంగా బయటకొచ్చింది.